నా పేరు జి భాగ్యలక్ష్మి. నేను ఎంపీపీఎస్ మైనంపల్లి పాఠశాలలో ఎస్జిటి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఈ పాఠశాలలో నేను వచ్చినప్పుడు 6 మాత్రమే ఎన్రోల్మెంట్ ఉన్నది. వచ్చిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులు ఒక నమ్మకాన్ని కలిగించి పిల్లల్ని తీసుకొచ్చి 13 మందిని చేశాను పోయిన సంవత్సరం అకాడమిక్ ఇయర్లో. అందులో 4కి గురుకుల సీట్లు వచ్చినాయి. మూడు గురుకుల సీట్లు, ఒక సైనిక్ స్కూల్ సీట్ రావడం వల్ల ఈ సంవత్సరం తల్లిదండ్రులు ఆ అభివృద్ధిని గ్రహించి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడానికి ఈసారి చాలా సంతోషపడుతున్నారు. అందులో ముందు భాగంగా ఈ గ్రామ సర్పంచ్ కొర్ర రామ్ సింగ్ గారు వాళ్ళ పాపను గీతిక 4వ తరగతిలో పాఠశాల చేర్చి ఆదర్శంగా నిలబడ్డారు. ఆదర్శంగా నిలబడమే కాకుండా పాఠశాలకు తన వంతుగా ఏం చేయాలో తన వంతుగా ఇతోధికంగా కృషి చేస్తున్నారు పాఠశాల అభివృద్ధి కోసం కూడా. అదందరూ గుర్తించి మీరు కూడా తల్లిదండ్రులు, మీరు ప్రైవేట్ పాఠశాలలో అంత ఫీజు కట్టి జాయిన్ చేసే వాళ్ళు ఈ పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను, నాణ్యమైన విద్యను, నాణ్యమైన ఆహారాన్ని మీరందరూ సదుపాయాలను పొందుతూ పిల్లల్ని పాఠశాలకు పంపించి మీ పిల్లల పురోభివృద్ధికి తోడ్పడాలని నేను ఈ పాఠశాల ఉపాధ్యాయుడిగా కోరుకుంటున్నాను. నాతో ఉన్న సహా ఉపాధ్యాయుడు కూడా గురుకుల పాఠశాల కోచింగ్ ఇద్దరం కలిసి చాలా కృషి చేసి 4 సీట్లు సంపాదించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మీకు నమ్మకం కలిగించి మీకు అదే విధంగా సీట్లు ఇప్పించడం జరుగుతుంది. పాఠశాల మీ పిల్లల్ని చేర్పించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడారు. మీరు ప్రైవేట్ పాఠశాలలో చేర్చి ఇంతింత లక్షల ఫీజులు కట్టి మీ ఆర్థిక పరిస్థితులకు సహకరించకుండా మీరు ఇబ్బందులు పడుతూ పిల్లల్ని పాఠశాల పంపించి మీరు ఆ పిల్లలు ఏం చదువుతున్నారు అనేది కూడా గ్రహించకుండా పిల్లలకి ఏమొస్తుందన్నది కూడా చూడట్లేదు. అదే మీరు ఒక సంవత్సరం ఇక్కడ పాఠశాల చేర్పించండి. కొన్ని సంవత్సరం చేర్పించిన తల్లిదండ్రుల నుంచి మీరు విషయాలను తెలుసుకోండి. ఆ పిల్లలు ఏ విధంగా డెవలప్ అయ్యారు తెలుసుకున్న తర్వాత మీరు పాఠశాల చేర్పించండి. ఆ నమ్మకం మీతో కలిగించిన ఆల్రెడీ ఒక సంవత్సరం జరిగింది. అదే నమ్మకంతో ఈ సంవత్సరం చేర్పించండి. మీ పిల్లలకు కూడా గురుకుల సీట్లు కొట్టిస్తాము. ఇలాంటి ఫీజు కానీ ₹1 కానీ తీసుకోము. అంతకంటే పాఠశాల కంటే ధీటుగా మేము విద్యను అందిస్తామని పిల్లల్ని పాఠశాల మాత్రం తప్పకుండా చేర్పించాలని విజ్ఞప్తి చేస్తాం. జగదీశ్వర్, ఎంపీపీఎస్ మైనంపల్లి దేవరకొండలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. ఇక్కడ మనకు పిల్లలకు ఉచితంగా మనకు విద్యను అందిస్తున్నాము. అయితే ఇక్కడ మనకు స్ట్రెంత్ తక్కువ ఉండడంతో మన ఊరి సర్పంచ్ గారు, మైనంపల్లి సర్పంచ్ కొర్ర రామ్ సింగ్ గారు వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ యొక్క పాపను 4వ తరగతిలో, వాళ్ళ యొక్క పాప పేరు గీతిక, ఆ యొక్క పాపను మనకు 4వ తరగతిలో జాయిన్ చేయడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకెన్ని అడ్మిషన్లు రావడం జరిగింది. ఇంకా 4-5 అడ్మిషన్లు రావడం జరిగింది. ఇంకా వస్తాయని ఆశిస్తున్నాము. మరి ఈ యొక్క సర్పంచ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని అంతటా అభినందనీయం. మరి ఇట్లాంటి వాటిని మనం ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఉచితంగా మంచిగా ఎట్లాంటి ఒత్తిడి లేకుండా మనకు విద్యను అందిస్తున్నాం. ఎట్లాంటి ప్రైవేటు స్కూళ్ళ ఒత్తిడికి లోనవ్వకుండా వాళ్ళ యొక్క ఫీజుల భారం లేకుండా మనకి ఇక్కడ ఉచిత పాఠ్య పుస్తకాలతోటి, మధ్యాహ్న భోజనంతో, రాగి జావతోటి, ఉన్నతమైన చదువులు ఉన్నటువంటి ఉపాధ్యాయులతోటి మనం ఉచితంగా మన గవర్నమెంట్ ఉచితంగా మనకు బోధనను అందిస్తుంది, విద్యను అందిస్తుంది. మరి మీ యొక్క పిల్లలను మరి ఈ యొక్క పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మీ యొక్క సమయాన్ని తర్వాత డబ్బును ఆదా చేసుకొని మరి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు మాకు అవకాశం ఇచ్చి మరి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను నిలపాలని మరి ఊరందరినీ కోరుకుంటున్నాను. మరి ఊరందరి పిల్లలను ఉంటే కనుక మనకు ప్రభుత్వ పాఠశాల అనేది మరి ఎక్కువగా విద్యను అందిస్తాయి. ఇట్లా విద్యను అందించే అవకాశాన్ని ఈ యొక్క ఉపాధ్యాయుడికి ఇవ్వడం చాలా మంచిది. మరి ఈ యొక్క కొర్ర రామ్ సింగ్ గారి ఆదర్శనీయంగా తీసుకొని మిగతా తల్లిదండ్రులు కానీ, తర్వాత వార్డు మెంబర్లు కానీ, తర్వాత ఇతర సర్పంచులు కానీ వారి యొక్క పిల్లల్ని మరి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తే కనుక వారిని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా పాటిస్తారు. కాబట్టి మరి ఈ యొక్క కృషి అనేది అభినందనీయం. మాకు కూడా ఈ యొక్క సర్పంచ్ గారు కొర్ర రామ్ సింగ్ గారు ఎల్లవెల్లలా మాకు 24 hours కూడా ఏ ప్రాబ్లం వచ్చినా సరే, స్కూల్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనకు సాల్వ్ చేస్తున్నారు. మనకు బెంచీలు లేకపోతే కనుక బెంచీలు తెప్పించడం జరిగింది. అట్లాగే మరి వాటర్ కానీ ఇంకే ఫెసిలిటీ అయినా సరే క్షణాల్లో స్పందించి మాకు తోడ్పాటును అందిస్తున్నారు. ఇట్లాంటి తోడ్పాటు అందించే సర్పంచ్ దొరకడం కూడా మాకు అదృష్టం. మరి ఈ యొక్క మరి పిల్లల్ని కూడా మరి గవర్నమెంట్ పాఠశాలలో జాయిన్ చేసి మరి మీ యొక్క పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం అని